ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 25వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. విప్రో ఏడిఆర్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ మెటల్స్, ఎనర్జీ, కమోడిటీస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా ఒక ఐటీ మాత్రం స్మాల్ గెయిన్స్తో క్లోజ్ అయింది. మొత్తం మీద ఇండియన్ సెక్టార్స్ నుంచి వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే రష్యా అనేది టాప్ లూజర్గా కనిపిస్తూ ఉంది. యూరప్ కానీ, జర్మన్, ఫ్రాన్స్, లండన్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే చైనా, A50 ఫీచర్స్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ఇవన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండగా ఏషియా మార్కెట్ జపాను, సౌత్ కొరియా, హాంకాంగ్ అనేది స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద గ్లోబల్గా మార్కెట్స్ అయితే వీక్గా ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, వెరిజాన్, వాల్ స్ట్రీట్, డిస్నీ, హోమ్ డిపార్ట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా ఇంటెల్, మెర్కన్కో, అమెజాన్.com, IBM, గోల్డ్మెన్ సాక్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్లో 50% స్టాక్స్ బుల్లిష్గానే క్లోజ్ అయినాయి అని తెలుస్తుంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు విషయానికి వచ్చేసరికి యుఎస్కి సంబంధించిన కోర్ రిటైల్ సేల్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత PPI డేటా రిలీజ్ అవుతుంది సాయంత్రం 7 గంటలకి. రిటైల్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ డేటా రిలీజ్ అవుతుంది. ఇక CB కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా కూడా రిలీజ్ అవుతుంది. అంటే యుఎస్ ఎకనామీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని బిలీవ్ చేస్తున్నారు అనేది సర్వే చేయడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ప్యాసింజర్ వెహికల్ సేల్స్ డేటా అయితే రిలీజ్ అయింది. సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే బెస్ట్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఎక్స్పోర్ట్స్ కొద్దిగా డిక్రీజ్ అయ్యాయి, ఇంపోర్ట్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యాయి. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది నెగిటివ్గా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ప్రీవియస్గా ఏదైతే నంబర్ ఉందో 5.2% అనేది ఈసారి కూడా అదే ఉంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి RBI ఆక్షన్ అనేది 5 o'clock ఉంది. నిన్నటి రోజున ట్రంప్ గారు అయితే ఒక మేజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్కి శ్రీకారం అనేది చుట్టారు. ప్రస్తుతం ఒక మిషన్ అనేది స్టార్ట్ చేశారు. ఆ మిషన్ పేరు జెన్సిస్ మిషన్ అనమాట. అయితే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ డేటా ఏదైతే ఉందో ఫెడరల్ సైంటిఫిక్ డేటా దాన్ని యూస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ని స్ట్రెంత్ అనేది చేయటం అనమాట. ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ US నేషనల్ ల్యాబ్స్ రెండు కూడా వాళ్ళ యొక్క సూపర్ కంప్యూటర్స్ని, డేటా సెట్స్ అండ్ రోబోటిక్ ల్యాబ్స్ని ఇంటిగ్రేట్ చేసే పనిలో అయితే ఉన్నాయి. ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినెన్స్ అనేది కొనసాగాలని చెప్పేసి, ముఖ్యంగా చైనాకి ఎగెనిస్ట్గా ఈ యొక్క స్ట్రెంగ్తన్ అవ్వాలని చెప్పేసి దీని శ్రీకారం అనమాట. ఎనీహౌ నిన్నటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ కొన్ని పాజిటివ్గానే ట్రేడ్ అయ్యాయి. బట్ బ్రాడర్గా చూస్తే స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది మిగతా స్టాక్స్లో. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. సమ్మాన్ క్యాపిటల్, సెయిల్ అనేది వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ఇవి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటే కావాలంటే హోల్డ్ చేయొచ్చు, లేదంటే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. ప్రోబ్లీ బంధన్ బ్యాంక్, RBL బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, అఫ్ కోర్స్ ఇన్ఫోసిస్, TCS అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇక BEL, JSW స్టీల్, గ్రాసిమ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, మహేంద్ర అండ్ మహేంద్ర అనేది టాప్ లూజర్స్గా నిఫ్టీ 50లో క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ ఐషర్ మోటార్స్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. KPIT టెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఫెడరల్ బ్యాంక్, టాటా టెక్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. సమ్మాన్ క్యాపిటల్, CG పవర్, ప్రెస్టీజ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, సోలార్ ఇండస్ట్రీస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. డెలివరీ, నువామా, పాలసీ బజార్, టాటా ఎలక్సీ, జిందాల్ స్టీల్
దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ ఏమో 21%, షార్ట్ సైడ్ 60% ఉన్నట్టు పొజిషన్స్ తెలుస్తూ ఉంది. మొత్తం మీద కొద్దిగా బేరిష్గానే పొజిషన్స్ అయితే పార్టిసిపెంట్స్ అనేది క్రియేట్ చేశారు. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే నిఫ్టీ 50లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అని చెప్పేసి దీని అర్థం. ఈరోజు ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 ఇండెక్స్లో మనకేంటంటే ఎక్స్పైరీ అనేది ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐస్ స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ స్టాక్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లో బులిష్గా ఉన్నారు. డిఐస్ మాత్రం ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ రెండిట్లో కూడా షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. స్టాక్స్లోనేమో బులిష్గా ఉన్నారు. ప్రాబ్లీ ఐ థింక్ హెడ్జింగ్ అనేది స్టాక్స్లో చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 4,172 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 4,513 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తుండగా డిఐస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే 2.9% ఇండియా విక్స్ డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వొలటిలిటీ తక్కువగా ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి గత 3-4 రోజుల నుంచి కూడా సైడ్ వేస్లో ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే రీసెంట్గా స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనబడింది. నిన్నటి రోజున డోజీ ఫామ్ అయింది. అగైన్ ఈరోజు 70 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్లయితే 26,151 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. నిన్న అక్కడి నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో ప్రస్తుతానికి 25,826 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 58,577 ఇంపార్టెంట్ సపోర్టు, 60,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 84,257 ఇంపార్టెంట్ సపోర్టు, 85,359 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న ఇక్కడ క్లోజ్ అయింది. బట్ ఈరోజు స్లైట్గా గ్యాప్ అప్ అయింది. మనం చూస్తున్న సమయానికి 26 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ విషయానికి వచ్చేసరికి 25,992 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,996 దగ్గర క్లోజ్ అయింది. ఎనీహౌ స్టిల్ ఏంటంటే 4 పాయింట్లు అనేది నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్లో 1,20,600 ఇంపార్టెంట్ సపోర్టు, 1,26,251 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సిల్వర్లో 1,53,388 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 1,59,504 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక క్రూడ్ ఆయిల్లో 5,133 ఇంపార్టెంట్ సపోర్టు, 5,290 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో 418 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 382 ఇంపార్టెంట్ సపోర్ట్. బిట్ కాయిన్లో 91,259 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 86,443 ఇంపార్టెంట్ సపోర్ట్. ఇండివిజువల్ స్టాక్స్ డైమండ్ పవర్, సూర్య రోషిని, ఎరిస్ లైఫ్ సైన్సెస్, సీగల్ ఇండియా, నిరాజ్ సిమెంట్స్, సన్టెక్ రియాలిటీ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబ్లీ వీటిలో స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమరీ అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎనీహౌ నేను ఆ యొక్క స్లైడ్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఈ యొక్క లింక్ కూడా మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక ఇండికేటర్స్ టెక్నికల్గా ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే డైలీ టైం ఫ్రేమ్లోనేమో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. స్టిల్ లోవర్ టైం ఫ్రేమ్లో బైరిష్ సెంటిమెంట్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో బులిష్గా ఉన్నాయి. బట్ లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బైరిష్గా ఉన్నట్టు ఇండికేటర్స్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఏడిఆర్స్ నుంచి అయితే నెగిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. గ్లోబల్గా మార్కెట్స్ అనేది కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఎనీహౌ ఈరోజు మనకి 3 ఇండిసెస్లో ఎక్స్పైరీ అనేది ఉంది. కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. డెఫినెట్గా బై డిప్ అనేది మనం స్టిల్ ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఇంకా సాలిడ్ కన్ఫర్మేషన్ సెల్లింగ్ సైడ్ అనేది రాలేదు. బట్ గ్లోబల్ మార్కెట్స్ ఏడిఆర్స్ నుంచి అయితే వేగ్గా ఉంది. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మాత్రం మనం బాయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.